శివుడికి ఢమరకం, విష్ణుమూర్తికి విష్ణు చక్రం, కృష్ణుడికి మురళి అంటే వేణువు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాను? ముందుగా అందరికీ నమస్కారం, నేను దీప్తి. వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. ఇన్ని సిమిలారిటీస్ ఎందుకు ఇచ్చానంటే, ఇవి చెప్పిన వెంటనే ఆ పర్టికులర్ దేవుళ్ళు ఎలా అయితే గుర్తొస్తారో, ప్రొజెక్టర్ రంగంలో ప్రొజెక్టర్స్ గురించి మాట్లాడితే ఎవరికైనా సరే సురేందర్ రెడ్డి గారు గుర్తు రాకుండా ఉంటారా? అండ్ హియర్ ఇస్ మై గెస్ట్ ఫర్ ద డే. హలో సురేందర్ రెడ్డి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ సార్, సూపర్ సార్. అసలు ప్రొజెక్టర్ అంటే సురేందర్ రెడ్డి గారు అంటే ప్రొజెక్టర్స్. మొత్తం మీరిద్దరు అసలు ఎట్లా అయిపోయారంటే, ఈ రెండు పేర్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అయిపోయింది. మార్కెట్ లో కూడా సక్సెస్ఫుల్ గా మీరు అంతే మొనాటనస్ గా వెళ్తున్నారు. సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? మెయిన్ సర్వీస్, కస్టమర్ నమ్మకం కలిగించేలాగా మనం సర్వీస్ ఇవ్వడము, కస్టమర్ నమ్మిన తర్వాత కస్టమర్ వేరే కస్టమర్స్ని తీసుకురావడం అనేది నా పాజిటివ్నెస్. మనకు ఇచ్చే సర్వీస్ని బట్టే కస్టమర్ మనం నిలబడతాడు, కస్టమర్ మనం నమ్ముతాడు. ఇదేంటంటే ఇంకొకటి, మేము చేసే బిజినెస్ కూడా రీఫర్బిష్డ్ కండిషన్ బిజినెస్ కాబట్టి ప్రొజెక్టర్స్ కొత్త ప్రొజెక్టర్ కొనకుండా మా దగ్గరకు వచ్చి సగం రేట్లో రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాలిటీ రీఫర్బిష్డ్ పర్చేజ్ చేస్తున్నారు అంటే దానికి కారణం మేము ఇచ్చే సర్వీసు, మేము కస్టమర్కి ఇచ్చే భరోసా. సరే, నాకు మీరు చెప్పేది అర్థమవుతుంది. ఆడియన్స్ అందరికీ కూడా అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. మీరు వాడిన టర్మినాలజీ రీఫర్బిష్డ్ అంటున్నారు కదా. సో రీఫర్బిష్డ్ అంటే వాట్ డస్ దట్ స్టాండ్ ఫర్? రీఫర్బిష్డ్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు కొత్త ప్రొజెక్టర్లో ఏదైతే స్పేర్స్ ఉంటాయో, స్పేర్స్ ఏంది, ల్యాంప్ ఉంటుంది, ఆప్టికల్ ఇంజిన్ ఉంటుంది, బోర్డ్స్ ఉంటాయి, లెన్స్ యూనిట్ ఉంటుంది. ఈ రీఫర్బిష్డ్లో కూడా ఎక్సెప్ట్ ద బాడీ, మిగతా అన్ని లోపల ఉండే స్పేర్స్ అన్నీ బ్రాండ్ న్యూ ఉంటాయి. కొత్త ప్రొజెక్టర్ ఏదైతే లైఫ్ ఉంటుందో, ఇదే రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్ కూడా అదే లైఫ్ ఉంటుంది. 100% కాన్ఫిడెంట్గా మన రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్ తీసుకొని ఒక 5 to 6 years మినిమం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక కంప్లీట్లీ కొత్త ప్రొజెక్టర్ తీసుకున్నాం అనుకోండి సార్, దానికి లైఫ్ ఎంతకాలం ఉంటుంది? రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్ తీసుకుంటే ఒక్కొక్క ఐటమ్ మీరు చెప్పినట్లు లెన్స్ కానివ్వచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, వాటి లైఫ్ ఎంత ఉంటుంది? 100%. ఇప్పుడు కొత్త ప్రొజెక్టర్ ఏదైతే లైఫ్ ఉందో, కొత్త ప్రొజెక్టర్లో ఉండేది కూడా అదే మాత్రం. ఎంత ఇస్తారు సార్ బయట గ్యారంటీ? 1 year వారంటీ ఇస్తారనుకోండి. మేము యాక్చువల్గా ఏంటంటే 3 months to 6 months, ఒక్కొక్కసారి కస్టమర్కి 1 year కూడా వారంటీ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మేము ఒక 40 numbers 50 numbers పర్చేస్ చేస్తున్నాము అంటే కస్టమర్ నిలబెట్టుకోవాలి కాబట్టి డెఫినెట్గా విల్ గెట్ 1 year వారంటీ ఫర్ ద కస్టమర్. సేమ్ యాజ్ కంప్లీట్లీ బ్రాండెడ్ వన్. కంప్లీట్గా అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొత్త ప్రొజెక్టర్ పర్చేస్ చేయాలంటే 40,000 రూపాయలు మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వేరాజ్ ఇన్ అవర్ యూజ్డ్ ఆర్ రిఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ మీకు 15,000 రూపీస్ నుంచి 20,000 25,000 ఈ రేంజ్లో మీకు బిజినెస్ సంబంధించిన ప్రొజెక్టర్స్, థియేటర్ ప్రొజెక్టర్స్ అయితే 30,000 35,000 థియేటర్ ప్రొజెక్టర్స్, మంచి ప్రొజెక్టర్స్. కొత్త ప్రొజెక్టర్ పర్చేస్ చేయాలంటే అబవ్ 1 lakh ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ రీఫర్బిష్డ్లో 30,000 రూపాయలకి సేమ్ వారంటీ, బ్రహ్మాండమైన లైఫ్, మినిమం 6 to 7 years వరకు ఏ సింగిల్ ప్రాబ్లం లేకుండా బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. సూపర్ సార్. ఇప్పుడు మార్కెట్లో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ప్రొజెక్టర్స్ డీల్ చేసే కంపెనీలు, బ్రాండెడ్ ఉన్నాయి. ఇవాళ రేపటి రోజున నెట్ ఓపెన్ చేసుకుంటే ఆన్లైన్ మనం ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చే కంపెనీలు బోలెడు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎందుకు జనాలు ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ కే వచ్చి రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ కొనాలి అని అడిగితే సురేందర్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? దీని ఒకటే అమ్మా, రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్ అయినా, యూజ్డ్ ప్రొజెక్టర్ అయినా, కొత్త ప్రొజెక్టర్ అయినా, ప్రొజెక్టర్ అమ్మడం ఈజీ, కస్టమర్ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కొనడం ఈజీ. కానీ మనం ఇచ్చే సర్వీస్ని బట్టే అట్లాంటి కస్టమర్స్ వల్లే నా కంపెనీ నిలబడుతుంది. నేను ఓన్లీ అన్నీ ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మనం ఎంత మంచి సర్వీస్ ఇస్తామో, ఈరోజు 100 రూపీస్ రావచ్చు కస్టమర్ దగ్గర, రేపు పొద్దున 200 రూపీస్ రావచ్చు. అట్లాంటి కస్టమర్స్ నిలబెట్టుకున్నందువల్ల నా కంపెనీ నిలబడుతుంది. నేను దానికోసం అని సర్వీస్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. సర్వీస్ ఎట్లా ఇస్తాం మనం, సర్వీస్ ఇస్తే మనకి ఏంది. ఇంకొకటి, నేను సంపాదించాలి. ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను 10,000 రూపాయలు సంపాదించాలనుకున్నాను అనుకోండి, ఈ 10,000 రూపాయలు నేను 10 మంది కూడా సంపాదించాలనుకుంటాను. ఒక కస్టమర్ మీద సంపాదించాలనుకోను. ఒక కస్టమర్ సంపాదిస్తే ఆ కస్టమర్ నా మీద ఇంప్రెషన్, నెగిటివ్ ఇంప్రెషన్ అవ్వచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ నెగిటివ్ అయింది అనుకో, కస్టమర్ వెళ్ళిపోతాడు కదా, నాకు ఉన్న కస్టమర్ కూడా పోతాడు. ఈ 10,000 రూపీస్ మిగతా 10 మంది కస్టమర్స్ మీద సంపాదించాలనుకోండి, ఎవరికి భారం అవ్వదు. ఒక కస్టమర్ మిస్ అయినా కూడా మిగతా 9 మంది ఇంకొక 9 మందికి చెప్తారు.
ఈ కాన్సెప్ట్తోనే నేను ముందుకు వెళ్తున్నాను. అందువల్లే నాకు దిస్ ఈస్ ద 20th ఇయర్ ఇన్ ప్రొజెక్టర్స్ ఫీల్డ్. నేను ఎవ్రీడే అదే వెరీ వెల్ సెడ్ సార్, వెరీ వెల్ సెడ్ సార్. సార్ అయితే మీరు ఇందాక మాటల్లో అన్నారు హోమ్ థియేటర్ సెటప్ ఒక ఇంటికి కావాల్సి వస్తే కూడా మేము ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలము అని చెప్పారు మీరు. డెఫినెట్గా. అయితే ఒక రూమ్ కి కానీ ఒక స్పేస్ కి కానీ ఎలాంటి హోమ్ థియేటర్స్ అవసరం అవుతాయి, ఎలాంటి సెటప్ కావాలి, ఇలాంటి సజెషన్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు హోమ్ థియేటర్ సెటప్ అంటే అందరికీ వచ్చే ఫీలింగ్ ఏంటంటే ఇది పెద్దవాళ్ళ ఇళ్లలోనే ఉంటుంది, పెద్దోళ్ళే హోమ్ థియేటర్ పెట్టుకోగలుగుతారు అనే ఒక అజంప్షన్లో ఉంటారు. అట్లా ఏం అవసరం లేదు. ఒక 10x14 12x14 రూమ్ ఉన్న ఒక 80 ఇంచుల నుంచి 100 ఇంచెస్ స్క్రీన్ వైట్ వాల్ ఉన్నా కూడా ఆ వైట్ వాల్ మీద ఒక 15,000 రూపాయలు ఒక 18,000 రూపాయలు ప్రొజెక్టర్ తీసుకొని ఒక సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని ఆ వైట్ వాల్ మీద వేసుకొని చిన్న సౌండ్ బార్ పెట్టుకొని బ్రహ్మాండంగా ఇంట్లో మనం థియేటర్లాగా సెట్ చేసుకోవచ్చు. హార్డ్లీ ఎంత అవుద్ది? ఒక 15,000 రూపాయలు ప్రొజెక్టర్ వేసుకోండి. సరే ఇంకా మంచి క్వాలిటీ కావాలి 20,000, ఇంకా మంచి క్వాలిటీ కావాలి 30,000 రూపీస్. సార్ ఒక హోమ్ థియేటర్ మీద 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళ గుండె ఆగిపోతుంది ఈ మాట వింటే. డెఫినెట్గా. ఎందుకంటే అందరూ 1,00,000 రూపాయలు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకోలేరు కదా. వాళ్ళకే ఉంటుంది, అరే నేను మా ఇంట్లోనే సినిమా చూసుకుంటే బాగుండు, మా ఇంట్లోనే నేను ఇప్పుడు మొబైల్లో మనం యూట్యూబ్ అన్నీ చూసుకుంటున్నాం, కామెడీ అవి ఇవి చూస్తున్నాం, అదే కనెక్ట్ చేసుకొని బ్రహ్మాండంగా పెద్ద స్క్రీన్ చేసుకోవచ్చు కదా. ఏ చిన్న నేనైతే మిడిల్ క్లాస్ మీదకి మిడిల్ క్లాస్ వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేదానికి ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ ఉంది. పెద్దవాళ్ళకంటే ఎనీహౌ వాళ్ళు దే కెన్ స్పెండ్ ద మనీ. నాకన్నా పెద్ద పెద్ద డీలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బిజినెస్ చేయగలుగుతారు, కొనుక్కోగలుగుతారు. నేనైతే లిటరల్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వాళ్ళకే నేను సొల్యూషన్ ఇస్తాను. సార్ నాకు నా బడ్జెట్ ఇది, నేను 20,000 పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఏదైనా చేయగలుగుతామో మనం అని అడిగితే డెఫినెట్గా సొల్యూషన్ ఇస్తాం. లేదు నాకు 50,000 ఇంకా లావిష్గా 10 లక్షలు పెడదాం అనుకుంటే దానికి ఇస్తాను. కాకపోతే చాలామందికి ఏంటంటే హోమ్ థియేటర్ సెటప్ అనగానే ఏదో అదొక మనం పెట్టుకోలేంలే, మనకి ఎందుకు ప్రాజెక్ట్ అంటే ఎక్కువ రేట్ ఉంటుందేమో, అట్లా ఏం. సో ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ దగ్గర మినిమం స్టార్టింగ్ రేంజ్ ప్రొజెక్టర్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు యాక్చువల్గా నాకు మొన్న ఒక స్టాక్ వచ్చింది ఆల్మోస్ట్ 250 నెంబర్స్. అదైతే ఆల్మోస్ట్ 10,000 ఇచ్చేసాను ప్రొజెక్టర్స్. ఇప్పుడైతే 15,000, 16,000, 17,000, 19, 20, ఇక ఆల్మోస్ట్ 35 అప్ టు 1.5 lakh 2 lakh వరకు కూడా ఉన్నాయి. ఇది కస్టమర్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి. సపోజ్ నా దగ్గర 25,000 ఉంది, నాకు చిన్న సెటప్ కావాలి సార్, ఏం చేద్దాం అంటే నేను సొల్యూషన్ ఇస్తాను. లేదు నాకు 50,000 ఉంది అంటే నేను ప్రొజెక్టర్ ఒకటి, సౌండ్ బార్ ఎట్లా పెట్టుకోవాలి, ప్రొజెక్టర్ ఎట్లా పెట్టుకోవాలి, స్క్రీన్ ఎంత తీసుకోవాలి, లేదు ప్లెయిన్ వాల్ ఉందా, ప్లెయిన్ వాల్ ఏ విధంగా యూస్ చేసుకోవాలి, ఇవంతా నేను సొల్యూషన్ ఇవ్వగలను. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు టైలర్ మేడ్ చేసేయగలరు ప్రొజెక్టర్. 100%. ఇదంతా ఇట్స్ నాట్ లైక్ ఫిక్స్డ్. ఇది నాకు లేదు, ఇది నా సెటప్ 20,000 కావాలి, నా సెటప్ 30,000 కావాలి, అది అట్లా ఏమి ఉండదు. మీరు ఎంత బడ్జెట్ ఉంది, వీలైనంత వరకు మీకున్న బడ్జెట్లో నేను సొల్యూషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. సపోజ్ నా దగ్గర ఒక 20,000 ప్రాజెక్ట్, 15,000 ప్రాజెక్ట్ ఉంది, ఇంకొక సౌండ్ బార్ ఒక 2,000 తీసుకొని ఇంకో ఏదైనా ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి పెట్టుకొని వైట్ వాల్ మీద వేసుకోగలిగితే 20,000లో కూడా నేను థియేటర్ సెటప్ మన ఇంట్లో చూసుకోవచ్చు. లేదండి నాకు 2 lakhs ఉంది, మంచి క్లారిటీ ఉండే ఫుల్ హెచ్డీ ప్రొజెక్టర్స్, లేకపోతే లేజర్ ప్రొజెక్టరో లేకపోతే 4K ప్రొజెక్టరో కావాలి అనుకుంటే కొత్త ప్రొజెక్టర్ అయితే 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నా దగ్గర వచ్చేసి 40,000 అట్లా పెట్టుకోగలిగితే. కానీ సార్ మరి అంటారు కదా పిండి కొద్ది రొట్టె అని, ఆ ₹1,00,000 ప్రొజెక్టర్ చేసేదేంటి, 40,000లో మీరు ఇచ్చే ప్రొజెక్టర్ చేసేదేంటి? నాకైతే డిఫరెన్స్ ఏం లేదమ్మా. ఎందుకంటే నేను ఇప్పుడు నేను కస్టమర్కి కొత్త ప్రొజెక్టర్ చూపిస్తాను. ఎందుకంటే నాయుడుకి వచ్చేవాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి చూసుకొని ఆ క్లారిటీ చూసుకున్న తర్వాత వస్తారు. ఎందుకంటే అంత 1.5 lakh పెట్టాలన్నా మనం అంత బడ్జెట్లో అవసరం లేదు కదా అని వచ్చి నా దగ్గర ఉన్న ప్రొజెక్టర్ క్లారిటీ చూస్తారు. చూసిన తర్వాత బాగానే ఉంది కదా, మనకు 1,40,000 పెట్టే బదులు ఇక్కడ 40,000కి సేమ్ క్వాలిటీ ప్రొజెక్టర్ వస్తుంది అని నమ్మిన తర్వాతనే నా దగ్గర ప్రొజెక్టర్ పర్చేజ్ చేస్తాను. ఇప్పుడు నేనేదో చెప్పేసి ప్రొజెక్టర్ డబ్బా ఓపెన్ చేయకుండా ఎక్సలెంట్గా వస్తుందండి, సూపర్గా వస్తుందండి అంటే ఏ కస్టమర్ నమ్మి తీసుకుని పోవాడు. ఇక్కడ చూస్తారు, క్వాలిటీ చూస్తారు, చూసిన తర్వాత అది బ్రాండెడ్ కదా సార్, మరి ఇది కూడా బ్రాండెడే. ఇది బ్రాండెడేనా? రీఫర్బిష్డ్ అన్నంత మాత్రాన బ్రాండెడ్ కాదు అని అనుకోవడానికి లేదు, ఇది బ్రాండెడ్ అని చెప్తున్నారు. 100% నేను బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ రీఫర్బిష్డ్లో సేల్ చేస్తాను. నాన్ బ్రాండెడ్ అంటే చైనా ప్రొజెక్టర్స్, ఈ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్స్, లేకపోతే అన్ని ఆన్లైన్లో అమ్మే ప్రొజెక్టర్స్ మేము సేల్ చేయను, ఎవరికి సజెస్ట్ చేయను. ఎందుకు చేయనంటే ఇది హార్డ్లీ 1 month అవ్వగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం సర్వీస్ సపోర్ట్ ఇవ్వలేం.
వేర్ యాజ్ అన్ బ్రాండెడ్ సపోజ్ నా దగ్గర కొన్నారు, ఒక 1 year అయిపోయింది, నేను మార్కెట్లో లేను, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను మార్కెట్లో లేకపోయినా నాలాంటి డీలర్ దగ్గర ఎవరి దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేస్తారు. ఈ ఆన్లైన్లో కొన్న ప్రొజెక్టర్స్ నేను చేయలేను, ఆన్లైన్లో కొంటే మీకు సర్వీస్ సెంటర్ అందుబాటులో ఉండదు, ఇంకా అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే. రిపేర్ రాకపోతే ఓకే, రిపేర్ వచ్చిందా అయిపోయాం, పక్కన పడేసి కొత్తది తీసుకోవడమే, అయ్యో. రిపేర్ కాదు. అందువల్ల నేను బ్రాండెడ్ ప్రొజెక్టర్స్, అందరూ కొత్త ప్రొజెక్టర్స్ పర్చేస్ చేయలేరు కాబట్టి నేను కొత్త ప్రొజెక్టర్స్ సేల్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్, మ్యాక్సిమం మోడల్స్, మ్యాక్సిమం బ్రాండ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్, ఎప్సన్, సోనీ, హిటాచి, ఎన్ఈసి, ఇన్ఫోకస్, ఆప్టమా, ఆల్ బ్రాండ్స్ ఉంటాయి నా దగ్గర, స్టాక్ ఉంటాయి. చూసుకొని చెక్ చేసుకొని మీ బడ్జెట్ ఎంతవరకు అయితే పెట్టగలుగుతారో దాన్ని చూసుకొని ఆ క్లారిటీ నచ్చింది అంటే తీసుకెళ్ళచ్చు. సర్వీస్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సురేందర్ రెడ్డి సర్వీస్ ఇస్తాడు. నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఛానల్ ఐఎమ్ టెలింగ్ యూ, మీ సర్వీస్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెడ్డి గారు మీరు ఇంటర్వ్యూలో అట్లా చెప్పారు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్ అయితే మీకు డెఫినెట్గా రాదు. పర్ఫెక్ట్ సార్. సరే, అసలు నాకు మెయిన్ డౌట్ ఇక్కడ, ప్రొజెక్టర్ అంటే ఓ పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలి, హాయిగా ఓ పెద్ద టీవీ కొనుక్కుంటేనే సరిపోదా సార్? కొనుక్కోవచ్చు. ఇప్పుడు 55 inches ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, నేను చిన్నప్పుడు అయితే 21 inches స్టార్ట్ అయింది, తర్వాత 32 inches అయింది, ఇప్పుడు అంతా 55 inches నుంచే స్టార్ట్ అయిపోయింది. 55, 75, 85 ఇప్పుడు 100 inches తీసుకోవాలంటే 55 inches ని తీసుకుందాం. 55 inches టీవీ కొనాలి అనుకుంటే 80,000 బ్రాండెడ్లో 1 lakh, 1.5 lakh ఆ రేంజ్లో ఉన్నాయి. ఓఎల్ఈడీలు అయితే 2 లక్షల పైగా ఉన్నాయి. 50,000 పెట్టుకుంటే 120 inches మన ఇంట్లో మీకు స్పేస్ ఉండాలి. కానీ 120 inches ఒక 50,000 రూపాయలు పెట్టుకుంటే 30,000 రూపాయల ప్రొజెక్టర్, 10,000 రూపీస్ సౌండ్ బార్, మిగతా కేబుల్స్ అన్ని యాక్సెసరీస్ అన్ని కలిపి ఒక 10,000. 50,000లో 120 inches ప్రొజెక్టర్ 100% మీ ఇంట్లో లావిష్గా చూసుకోవచ్చు. అక్కడ 2 లక్షలు పెట్టి ఇంకా మనం టీవీయే కొంటాం, పెద్ద స్క్రీనే కొంటాం, మళ్ళీ సౌండ్ బార్ కొనాలి, మళ్ళీ దాని తర్వాత అడిషనల్ గా ఫైర్ స్టిక్ లాంటివి కొనాలి. ఒక టీవీ ఉంది అంటే మీకు అందరికీ నాలెడ్జ్ సౌండ్, ఒక సపోజ్ 20 feet లో కూర్చున్నారు అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ ఉండదు. అదే 120 inches అంటే ఎట్లుంటుంది? ఇంట్లో ప్రొజెక్టర్ థియేటర్ ఉంది అంటే, టీవీ అంటే కామన్. అదే హోమ్ థియేటర్ ఇంట్లో ఉంది అంటే, ఒక పెద్ద 120 inches స్క్రీన్ వస్తుంది అంటే ఆ లావిష్నెస్ వేరు ఉంటుంది. నార్మల్గా అందరి ఇంట్లో టీవీ ఉంటుంది, మా ఇంట్లో టీవీతో పాటు ప్రొజెక్టర్ ఉంటుంది. గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు యూజ్ బయట కూర్చొని బయట పెట్టుకొని బయట యూజ్ చేసుకుంటాను, లేకపోతే పెంట్ హౌస్ మీద యూజ్ చేసుకుందానికి బాగుంటుంది. ఇక్కడ అట్లా టీవీ అట్లా కాదు కదా, అన్ని ప్లేసెస్ తీసుకెళ్ళి చూడలేం కదా మనం. అందుకోసమని డెఫినెట్గా ప్రొజెక్టర్ సజెస్టబుల్. కాకపోతే ఏమవుతుందంటే, అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, టీవీ ఉన్నంత లైఫ్ ప్రొజెక్టర్కి ఉంటుందా అని అడుగుతారు. టీవీకి ఉన్నంత లైఫ్ ప్రొజెక్టర్కి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే టీవీని ఎక్కువసేపు చూడగలుగుతారు మీరు, ప్రొజెక్టర్ని ఎక్కువసేపు చూడలేరు. ఎందుకని చూడలేరు అంటే, మీరు 120 inches ఎప్పుడైనా సరదాగా, ఇప్పుడు మనం సినిమా థియేటర్కి రోజు పొద్దున ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా, రాత్రి ఒక సినిమా చూడలేరు టీవీ చూసినట్టు. మనం ఏంటంటే ఒక ఫ్యామిలీతో కూర్చొని మంచిగా అందరు చెప్పినట్టు మనం లేదు టీవీ బెస్టా ప్రొజెక్టర్ బెస్టా అంటే, డెఫినెట్గా టీవీ డ్యామ్ షూర్ లైఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రొజెక్టర్లో ఉన్నంత పెద్ద స్క్రీన్ టీవీలో రాదు కదా. అంత ఇప్పుడు 120 inches టీవీ మన స్క్రీన్ టీవీ కొనాలంటే ఆల్మోస్ట్ 4 లక్షల నుంచి 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇదే 120 inches 1 lakh పెట్టుకోగలిగితే ఇంకా అల్టిమేట్ క్లారిటీ ఉండే థియేటర్ ఇంట్లో ఉంటుంది. నేను దాన్ని సజెస్ట్ చేయగలుగుతాను. సూపర్ సార్. సార్, ఇప్పుడు ప్రొజెక్టర్ సిస్టమ్స్లో ఒక కస్టమర్ కొనుక్కోవాలి అని అనుకుంటే బుర్రలో ఉంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏం పెట్టుకోవాలి సార్? ఏం చెప్తారు? సర్వీస్, మెయిన్ సర్వీస్ అంతే. ప్రొజెక్టర్ కొనడం ఈజీ, ఏముంది? ఒక డీలర్ కాడికి వెళ్తాడు, సార్ నాకు నచ్చింది సార్, ఇది తీసుకుంటా సార్ అంటాడు. అవతలవాడు నీకు ఇచ్చే సర్వీస్ ఏంది? సర్వీస్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ తీసుకెళ్ళాడు, ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఫోన్ చేయగానే లేదమ్మా నాకు సంబంధం లేదు అంటే మీరు పెట్టిన డబ్బులంతా లాస్ అయిపోతారు. అట్లా కాకుండా వీలైనంత వరకు మీరు వచ్చినారు, మీ ప్రాజెక్ట్ పర్చేజ్ చేశారు, నా దగ్గర అయితే 1 month వరకు ఏదన్నా కాలిపోయినా ఏదన్నా సరే ఇమీడియట్ రీప్లేస్మెంట్ ఇస్తాను. 1 month వరకు 1 month వరకు. మళ్ళీ ఇంకా 3 months వరకు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఇంకేదైనా మైనర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా సరే ఫ్రీ సర్వీస్ ఇస్తాను. నేను అమౌంట్ ఏమి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మెయింటెనెన్స్, కంప్లీట్ మెయింటెనెన్స్ ఫ్రీ ఇస్తాను.
ఎప్పుడైతే స్పేర్స్ పోతాయో అది కూడా నేను ఆ కస్టమర్కి చెప్పి, అది కూడా ఎటువంటిదంటే బయట అయితే 5,000 రూపాయలు అవుతుంది అనుకోండి, మంది కూడా 1,000 రూపాయలు 2,000 రూపాయలతో సర్వీస్ చేసి ఇవ్వగలుగుతా. దానికి కూడా కస్టమర్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే నేను చేస్తాను. వితౌట్ అప్రూవల్ అంటే ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ సురేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇస్తారు అన్నది మీరు చెప్తున్న మెయిన్ అదే మెయిన్. ఎందుకంటే నేను నుండేది రిఫర్బిష్డ్ బిజినెస్, యూజర్ ప్రొజెక్టర్స్ బిజినెస్ ఉన్నాను కాబట్టి నమ్మాలంటే ఫస్ట్ సర్వీసే నమ్మాలి, సర్వీస్ని బట్టే నమ్మాలి. మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రాజెక్ట్స్ చాలా చేసి ఉంటారు కదా సార్, చాలా మందికి అమ్ముంటారు కదా సార్. ఒక స్టాండ్అవుట్ ప్రాజెక్ట్ మీరు ఇప్పటికీ చాలా గర్వంగా ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ని మేము రీచ్ అయ్యాము అని చెప్పుకునేటట్టు ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు దీంట్లో ఎట్లుంటుందంటే అమ్మా, ఇట్స్ లైక్ ఇట్స్, ఇది ఒక ప్రాజెక్ట్ అంటే ఒక 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 దాని మీద ఉండదు. ఇది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని సాటిస్ఫై చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. నాకు 40,000 మంది కస్టమర్స్ ఉన్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 40,000 మంది కస్టమర్స్లో అందరినీ సాటిస్ఫై చేయలేను. అది చెప్పినా కూడా అబద్ధం అవుతుంది. కాకపోతే ఏమవుతుందంటే వీలైనంత వరకు పర్సంటేజ్ పెంచుకుంటూ పోతుండాలి. మనం మార్కెట్లో ఉండాలి అంటే డెఫినెట్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేనైతే కాన్ఫిడెంట్గా ఇప్పటివరకు అయితే ఏ కస్టమర్ మా ఆఫీస్కి వచ్చి సార్ మీరు సరిగ్గా సర్వీస్ ఇవ్వలేకపోయారు, లేకపోతే ఇంకోటని కంప్లైంట్స్ని ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ మన వల్ల కాలేదు అనుకుంటే వీళ్ళు రిటర్న్ బ్యాక్ ద మనీ, సమస్య లేదు అంటే. అలా మీరు రిటర్న్ ఇచ్చిన సందర్భాలు మస్తు ఇచ్చాను, అవునా? మస్తు ఇచ్చాను, కెమెరా ముందు చెప్తున్నట్టుగా 100%. ఇప్పుడు కస్టమర్కి ప్రొజెక్టర్ పర్చేజ్ చేశారు, నేను ఇచ్చిన వారంటీ టైంలో ప్రొజెక్టర్ రిపేర్ అవ్వలేదు, నా దగ్గర స్పేర్స్ దొరకలేదు, ప్రొజెక్టర్స్ అయితే ఉంటాయి, ఐ విల్ రీప్లేస్ ద ప్రొజెక్టర్. అయినా కూడా కస్టమర్ నాకు వద్దండి, ఆ ప్రొజెక్టర్ వద్దండి, అమౌంట్ వెనక్కి ఇచ్చేసిందంటే వీళ్ళు రిటర్న్ వేద్దామని 100%. సేల్స్ అయ్యాక రిటర్న్ ఎవరు సార్ ఇచ్చేది? 200% నాకు ఇది వద్దండి, నేను కొన్న ప్రొజెక్టరు నాకు రిపేర్ అవ్వలేదు కదా, నాకు వేరే ప్రాజెక్ట్ ఇస్తానంటున్నారు, బాగానే ఉంది, కానీ ఆ ప్రాజెక్ట్ నాకు సెట్ కాదు సార్ అన్నప్పుడు కస్టమర్ ఎందుకు అమౌంట్ నష్టపోవాలి? కస్టమర్ ఉంటేనే నాకు తిండి. కస్టమరే నష్టపోయినప్పుడు డెఫినెట్గా మనం మార్కెట్లో అయితే ఉండలేము. వండర్ఫుల్ సార్, సమస్య లేదు దాంట్లో. కంప్లీట్గా నేను అమౌంట్ వెనక్కి ఇస్తాను. సూపర్ సార్. ఇప్పటిదాకా మీరు ఈ బిజినెస్లో ఈఎంఐ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయలేదు, కానీ ఈ మధ్య మాత్రమే ఎక్స్పోర్ట్ ఆఫీస్ సిస్టమ్స్లో ప్రొజెక్టర్స్ ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు అని ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే చాలామంది కస్టమర్స్ నన్ను ఫోన్ చేసి సార్ ఈఎంఐ ఉందా అని అడుగుతున్నారు. అయితే నేను ఏం చేశానంటే ఒక బ్యాంకర్తో మనకు క్రెడిట్ కార్డు ఉన్నా, డెబిట్ కార్డులో మనకు మా అప్రూవల్ అమౌంట్ సపోజ్ ఒక డెబిట్ కార్డు పెట్టి మనం మిషన్లో పెట్టి చెక్ చేస్తాం. వాళ్ళకి అప్రూవల్ ఒక 20,000 అప్రూవల్ ఉందనుకోండి, 20,000 మందంలో మనం ప్రాజెక్ట్ ఇచ్చి దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసి ఒక ఫెసిలిటీ ఇస్తాం. క్రెడిట్ కార్డు ఉందనుకోండి 3 months ఆఫ్ 6 months అనేది ఆటోమేటిక్గా మన మిషన్లో డిడక్ట్ అయిపోతుంది. అందువల్ల ఆ ఆప్షన్ కూడా ఇంతకుముందు ఎప్పుడు నేను ఈఎంఐ నాకు క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేసేవాడిని కాదు, ఓన్లీ ఫోన్పే, గూగుల్ పే, క్యాష్ ఇట్లా ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఈఎంఐ అనేది కస్టమర్స్ ఒక ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మిషన్ ఒకటి తీసుకొని దాని ద్వారా క్రెడిట్ కార్డు ఉన్నా, డెబిట్ కార్డు ఉన్నా సరే ఫస్ట్ ఈఎంఐ కావాలి అంటే ఈఎంఐలో ట్రై చేస్తాం. ఈఎంఐ లేనప్పుడు కస్టమర్ చెప్తా బాస్ మీకు అప్రూవల్ లేదు, అప్రూవల్ ఉందంటే డెఫినెట్గా నేను ఈఎంఐలో చేసిస్తాను వాళ్ళకి, అదేం ప్రాబ్లం, ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈఎంఐలోంచి ఎవరైనా కొనాలి అని అనుకుంటే వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఫస్ట్ పేమెంట్, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? లేదు అట్లనే లేదు. ఈఎంఐలో ఇప్పుడు మన కార్డు వచ్చే అప్రూవల్ని బట్టి మనం ఇన్సర్ట్ చేయంగానే వాళ్ళకి మంత్లీ అనేది మనం ముందే చెప్పేస్తాను, అది పర్ మంత్ ఎంత వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, నేను ఓకే అనుకుంటే తీసుకుంటారు. లేకపోతే లేదు మీకు అప్రూవల్ లేదు అన్నప్పుడు దానిలో వాళ్ళు డైరెక్ట్ పేమెంట్ చేస్తారా లేకపోతే ఎట్లా చేస్తారా అనేది కస్టమర్. అంటే నార్మల్గా ఈఎంఐ ప్రొసీజరే మీరు కూడా ఫాలో అవుతున్నారు, అంతే స్పెషల్గా రూల్స్ లేదు నేనే స్పెషల్గా ఏం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రొజెక్టర్స్లో ఇప్పుడు నేను ఈఎంఐ కదా ఎవరికి అమ్మలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు పర్సనల్గా ఈఎంఐ అంటే వాళ్ళ అడ్రస్ తెలియదు, నాకు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా అంటే బ్యాంకింగ్ ఇట్లా లింకప్ అయి ఉంటుంది కాబట్టి దాంతో ఒకసారి ట్రై చేద్దాం, డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది, నాకు కొద్దిగా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది ఉద్దేశంతో మనం ఓపెన్గానే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐమ్ టెల్లింగ్. వండర్ఫుల్ సార్. సో అయితే సార్ ఫైనల్గా ప్రొజెక్టర్స్ కొనాలి అని అనుకునే వాళ్ళు రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ కొనుక్కోవడం వల్ల వాళ్ళు ఒక కరెక్ట్ చాయిస్ చేసుకున్నారు అని ఎందుకు ఫీల్ అవ్వాలో చెప్పండి సార్, క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ. డెఫినెట్గా, ఎందుకంటే నా దగ్గర ఇంకొకటి ఏంటంటే నేను రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ ఏ గ్రేడ్ ప్రొజెక్టర్స్ తెప్పించను, ఏ ట్రిపుల్+ గ్రేడ్ ప్రొజెక్టర్స్ తెప్పిస్తారు. ఏ గ్రేడ్కి ఏ ట్రిపుల్+ కంటే ఏంటంటే ఏ అంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన ప్రొజెక్టర్స్ యూజర్ ప్రొజెక్టర్స్ని సేల్ చేసేయడం.
ఏ ప్లస్ అంటే జనరల్గా సర్వీస్ చేసి అమ్మడం, ఏ డబుల్ ప్లస్ అంటే దాన్ని ఓన్లీ ల్యాంప్ మార్చి అమ్మడం, ఏ ట్రిపుల్ ప్లస్ అంటే లోపల ఉండే ఆప్టికల్ ఇంజన్స్ సో అన్ని స్పేర్స్ అన్ని నీట్గా రెడీ చేసి దాన్ని జనరల్ సర్వీస్ చేసి మార్కెట్లోకి పంపించడం. ఇట్స్ లైక్ న్యూ. అందువల్ల నేను ఓన్లీ మార్జిన్, నాకు మార్జిన్ తక్కువైనా సరే కస్టమర్కి ఇబ్బంది పడకూడదు, నాకు సర్వీస్ హెడేక్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏ ట్రిపుల్ ప్లస్ గ్రేడ్ ప్రొజెక్టర్స్ తెప్పిస్తాను. అందువల్ల నేను కాన్ఫిడెంట్గా సర్వీస్ ఇవ్వగలుగుతానని నేను చెప్పగలుగుతున్నాను. సో పెట్టిన పెట్టుబడికి డెఫినెట్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ A++ ప్రొజెక్టర్స్. డెఫినెట్గా. ఇప్పుడు రిఫర్బిషెడ్లో వాళ్ళు సపోజ్ 20,000 పెట్టుకున్నారనుకోండి, అట్లీస్ట్ ఒక 4 to 5 years ఏ సింగిల్ ప్రాబ్లం లేకుండా వాడుకున్నారనుకోండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, నాకు కూడా హెడేక్ లేకుండా ఉంటుంది. వాళ్ళు మనం ప్రాజెక్టర్ అమ్మిన నెక్స్ట్ నుంచి అది స్టక్ అయింది, ఇది హ్యాంగ్ అయింది, ఇలా ఫ్లిక్కరింగ్ వస్తుంది, ఆగిపోతుంది, హీట్ అవుతుంది అన్నారనుకోండి, వాళ్ళకి మంచిగా అనిపించదు, నాకు కూడా హెడేక్. అందువల్ల వీలైనంత వరకు ఇద్దరికి బాగుండాలనే ఉద్దేశంతో నాకు హెడేక్ ఉండకూడదు, వాళ్ళకి సర్వీస్ రావాలి కాబట్టి నేను క్వాలిటీ ప్రొజెక్టర్స్ తెప్పిస్తాను. అందువల్ల క్వాలిటీ ఉన్న ప్రొజెక్టర్స్ వల్ల నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది. వండర్ఫుల్ సార్, సో గుడ్ టాకింగ్ టు యూ సార్. సో మన ఇంటర్వ్యూని ఒకసారి వైండప్ చేసే ముందర కీ పాయింట్స్ ఒకసారి మీ నోటీస్కి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఒకటి, రీఫర్బిష్డ్ ప్రొజెక్టర్స్ ఆర్ వెరీ మచ్ పాకెట్ ఫ్రెండ్లీ, ఎకనామికల్ రేంజ్లో మనకు వచ్చేస్తాయి. దాని అర్థం సరిగ్గా పనిచేయవని కాదు, టాప్ ప్రొజెక్టర్స్తో పాటు ఈక్వల్గా పనిచేస్తాయి విత్ ఈక్వల్ వారంటీ పీరియడ్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ప్రొజెక్టర్ని కొనాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆఫర్ చేసే సర్వీస్ని కూడా ఒక కస్టమర్ ఆలోచించి ప్లాన్ చేసే తీసుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ సేల్స్ హెడేక్ ఫేస్ చేయకుండా ఆ సపోర్ట్ అందించడానికి ఈక్వల్గా ఎవరున్నారో మార్కెట్లో చూసుకొని వాళ్ళ దగ్గర కొనాలి అన్నది ఇంపార్టెంట్ పాయింట్. టేకింగ్ ఆల్ దీస్ 3 points into consideration, one stop solution would be Expert Office Systems. Thank you so much, Surendra garu.